ఈరోజు పొద్దుట ఆకుకూరలు తీసుకున్నాను. ఆకుకూరలు వస్తున్నాయి. ఈరోజు ఏంటంటే ఆకుకూరలు వచ్చినాయి. మాకెళ్ళి సంత అందుకోసం ఆకుకూరలు వచ్చినాయి. ఆకుకూరలు తీసుకున్నది ఒక ఎత్తు. దాన్ని క్లీన్ చేయాలంటే ఇల్లుని సగం చేయాలి. అంత చెత్త ఉంటది. అంటే మొత్తం శుభ్రం చేయాలి కదా! అంత ఉంటది. చూపిస్తాను నేను ఏమేమి ఆకుకూరలు తీసుకున్నానో మీకు. కొద్దిసేపు కూర్చొని గోంగూర క్లీన్ చేశాను. ఇక్కడ కొత్తిమీర ఉంది. క్లీన్ చేయాలి. చెయ్యలేదు. ఇక్కడ వచ్చేసి ఇది తోటకూర క్లీన్ చేస్తున్నాను. ఇదేమో పునుగంటి కూర. పునుగంటి ఆకు అంటారు కదా! ఈ ఆకుకూరలలో పునగంట ఆకు బాగుంటుంది. దీనికంటే ఎక్కువ ఇష్టమైంది నాకు గురుగుర. పొలాల్లో ఉంటుంది. అదైతే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఫస్ట్ ఆకుకూరలలో ఇష్టమైన కూర గురుగుర, తర్వాత ఈ పునగంట కూర. ఇది ఈ మధ్యనే తిన్నాను. గతం నుంచి నా చిన్న అంటే అసలు ఎప్పుడు తినలేదు. నేను తిని ఒక 2-3 నెలలు అవుతుంది అనుకుంటా ఈ పునగంట కూర. ఇది చెరువుల్లో పెరిగిద్ది, అది నీళ్ళల్లోనే పెరిగిద్ది ఇది. కాకపోతే ఈ ఆకంతా పునగంటి కూరలో ఆకు ఒకటే వండుతారు. ఇవంతా గిల్లాలి, సన్నగా ఉంటుంది. ఈ కాడ మాత్రం వేసుకోకూడదు, చేదు వచ్చిద్దంట. ఏమో నాకు తెలియదులే కానీ కూరగాయలు అమ్మాయి ఆయన చెప్పిండు చేదు వచ్చిద్దండి, అది వండకూడదు అని. తోటకూర అంటే నాకు పెద్దగా ఇష్టం లేదు. గురుగుర పునగంటి కూర సూపర్ ఉంటుంది. కానీ ఇది క్లీన్ చేసే లోపల ఉంటుంది. ఇంత చిగురు ఆకు ఎలా ఉంటుంది సన్నగా, ఆ విధంగా ఉంటుంది ఇది పునగంటి కూర. కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోయిద్దండి, బాగుంటుంది పునగంటి ఆకు.